ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే తీయమన్నాను కానీ మా తమ్ముడు అమ్మ నేను హాస్టల్కి వెళ్ళిపోతా, దీనికి నేను వీడియోలు తీయడానికే వచ్చినట్టున్నా అని చెప్పేసి ఆడుతున్నాడు. ఇంక నవ్వుకుంటున్నా. వాడి వేలో వాడు చెప్తే మాత్రం బాగా నవ్వు వచ్చింది. ఇంక తెగ పొంగిపోతున్నాను అనమాట. ఈ కర్రీ అయితే నైట్ మా వారు చేశారు. ఏం చేసేది, 2 days నుంచి నేనైతే కిచెన్లోకే రాలేదు. ఇంక నైట్ అయితే మాత్రం వండే ఓపిక లేదంటే ఆయన అయితే కర్రీ చేశారనమాట. వంకాయ కర్రీ భలే వండారబ్బా, మంచి ఫ్లేవర్, వాసన అయితే అదిరిపోతుంది. ఇంక ఈ రసం అయితే నేను చేశాను కానీ ఒక్క గరిటె కూడా వాడలేదు వీళ్ళు. ఇంక మరెందుకు ఇంక పడేస్తున్నాను. ఇంక నైట్ అయితే కిచెన్ క్లీన్ చేయలేదు. అసలు కిచెన్లోకి వచ్చి వంటే చెయ్యిందని ఇంక కిచెన్ ఏం క్లీన్ చేస్తాను చెప్పండి. ఏంటి అసలు నెలలో 20 రోజులు పడుకుంటావా నువ్వు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం, లాస్ట్ 2 years నుంచి నా హెల్త్ నాతో బాగా ఆడుకుంటుంది. 20 రోజులు పడుకొని కానీ బాగోలేదని చెప్తాను. ఇంకంతే, నా పని నేను చేసుకోవడానికి ఆ టైం సరిపోద్దనమాట నా బాగోపోవడం అంటే. అసలు చాలా రేరు. మా వారైతే కిచెన్‌లోకి రారు. వచ్చారంటే మాత్రం ఆయన వంట ఆయనే తినాలి. మేమెవరం తినము. నాకెంతో నేను లేసి వండలేను అని అంటేనే తప్ప ఆయన కిచెన్‌లోకి రారు. ఇంకా చాన్నాళ్ళకి ఈరోజైతే కిచెన్‌లోకొచ్చారు. ఇంక రైస్ అయితే వండారు కానీ అదైతే జావ చేశారు. అదే పని నేను చేసుంటే పెద్ద రచ్చ చేసేవాళ్ళనమాట. ఈళ్ళు మాత్రం ఎవరి వంట ఆళ్ళకి అమృతం. ఇంక ఆయనైతే మాత్రం మంచిగా బానే వండానమ్మా, బానే వండానని మాత్రం బాగా కవర్ చేసుకుంటున్నారు. ఇంక మార్నింగ్ అయితే ఆయనకి పెరుగన్నం పెట్టేసాను. ఇంక తినేసి ఆయనైతే డ్యూటీకి బయలుదేరిపోతున్నారు. ఇంక ఈరోజైతే నాకు కొంచెం బెటర్‌గానే ఉంది. లేసి పనేదైతే చేసుకుంటున్నాను. ఇంకా మా బుడ్డి తల్లయితే లేసి ఫ్రెష్ అప్ అయిపోతుంది. సరే దానికి కూడా పెరుగన్నం పెట్టేద్దామని ఇంక మా వారు వండిన రైసే ఇంకా దాంట్లో పెరుగదేసి ఆ పిల్లకి కలిపేస్తున్నాను. ఇప్పుడైతే నేనే తినిపించాలి. ఎందుకంటే తను తింది ఇప్పుడు. ఎందుకంటే అది నైట్ రైస్ కదా! అలాంటప్పుడు నేనే తినిపించేస్తాను చాలా వరకు. ఇంక స్కూల్ కూడా టైం అవుతుంది. ఈ పిల్లకి చెప్పానో లేదో, ఎంత అదృష్టవంతులండి మగవాళ్ళు ఆడపిల్ల పుట్టడం. నా కూతురికి చెప్పాను 2 డేస్‌లో డాడీ బర్త్‌డే ఉందని. సర్ప్రైజ్ చేయాలి, సర్ప్రైజ్ చేయాలని నాకు గిఫ్ట్ కవర్ పట్టుకొని తిరుగుతుంది. ఏంది ఏదో చేసేయాలంట. బాయ్ జాను, బాయ్ జాను. జాను అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. చాలా చాలా పని ఉంది ఈరోజు. మడతెట్టిన బట్టలు ఇంక ఇది సర్దను కూడా సర్దలేదు, వీళ్ళకి అప్పచెప్పలేదు. అప్పచెప్తే కంగారు చేసి పెట్టేస్తారు. ఇంకా ఫుల్ కిచెన్ క్లీనింగ్, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, జానుకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇవ్వాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నెక్స్ట్ కిచెన్ అయితే ఇంకా క్లీన్ అవ్వలేదు. జానుకి అన్నం అయితే పెట్టాను కానీ ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా బెడ్రూమ్ అయితే మాత్రం చూడండి, ఇంకా బొంతలే మడతెట్టకుండా ఎలా ఉందో. ఇంకా బెడ్రూమ్ కూడా ఫోల్డింగ్ అవన్నీ చాలా పని ఉంది. బాగోనప్పుడు ఇలాంటి పనులు అంటే బాగా తలకాయ నొప్పి నాకైతే మాత్రం. కానీ తప్పదు, మనమే చేసుకోవాలి. కాకపోతే కొంచెం లేట్ అయినా సరే టైంకి పని అంతా చేసుకుంటాం. కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప నేను పని అయితే ఆపను. లేట్ అవుతుంది, ఇప్పుడు పని అయితే చేసుకుంటున్నాం. ఇంకా ప్రతిసారి ఏం చూపిస్తాం, ఆ గిన్నెలు కడగడం, ఫ్లోర్ కడగడం అవన్నీ ఎప్పుడు ఉండే పనే కదా. ఇంక అదైతే చూపించలేదు. కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. సరే ఏం కర్రీ చేద్దాం అనుకుంటే ఇంక నిన్న ఈవినింగ్ అయితే తమ్ముడు కర్రపెండలను తీసుకొచ్చాడు. ఇవైతే ఉడకబెట్టి తింటే భలే ఉంటాయి కదా. సరే ఇంక ఉడకబెడదాం, కొన్ని కర్రీ వండదాం అని అయితే అన్నీ కుక్కర్కి అయితే వేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే మామూలు గోల్ చేసుకొని కట్ చేసి కర్రీ వండుతా. కాకపోతే లేరు, కాస్త పలాచుగా ఉంది, రావడం కష్టమవుతుంది. సరే అన్నీ ఉడకబెట్టేద్దాం, మిగిలిన తిందాం, ఉన్నవైతే కూర వండేద్దాం అని అయితే చేస్తున్నాను. ఈ పచ్చి కూడా తినడానికి భలే ఉంటాయి అబ్బా. సరే కొంచెం తిందాం అని అయితే ఒరుసుకుంటున్నాను కానీ ఆ లేయర్ గొప్ప కష్టంగా ఉండవు, రాకుంటుంది. పళ్ళుతో పీక్కుని తింటున్నాను. భలే ఉంది. చాన్నాళ్ళు అయింది తినలేదు. మంచిగా బాగా అనిపించింది. ఇంకా సరే ఇంతలోనైతే టిఫిన్ ఏం రెడీ చేయలేదు. ఇంకా నైట్ మా ఓవర్ వండిన రైస్ అయితే ఆయనను జానుకే వచ్చింది. ఇంక సరే ఇంక ఈ దుంపలే ఉడికేలాగా కాస్త అంబలు కాచేద్దామని అయితే అంబలు కలుపుకుంటున్నాను. అంబలి అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ఈ దుంపలు అయితే ఇందులో వేసాను, రైస్ పెట్టాను. ఇంకా కొంచెం ఎగ్స్ అనమాట, ఈ అంబలతో పాటు తినొచ్చని కొంచెం ఎగ్స్ ఉడకబెడుతున్నాను. బాగా కలిపోతుంది కలుగుని. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సరే ఇంకా అవి అయితే అవుతున్నాయి. ఇంతలో బెడ్రూమ్ సర్దేద్దామని అయితే వచ్చాను. గేజర్ ఆన్ చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి. ఇంకేదైతే సర్దేయాలి ఇప్పుడు. బాగున్నప్పుడు చిన్న పని కూడా పెద్ద పనిలో అయిపోయి. ఈ ట్యాబు అప్పట్లో పెళ్ళిన కొత్తలోన ఆన్లైన్లో తీసుకున్నాను. టీవీలో అప్పుడు వచ్చేవి కదా, అట్లా తీసుకున్నాను అనమాట. ఏమైందో సడన్గా ఛార్జింగ్ ఎక్కలేదో ఏమో గుర్తులేదు. రాత్రి జాను తీసింది, అమ్మ నాకు ఈ ట్యాబ్ కావాలి అని. పని చేస్తుందో పని చేయదు, ఒకసారి ఇచ్చి చూడాలి పని చేస్తుంది చేయదు.
అలాగైతే ఆ పిల్ల కట్ట ఆడుకోవడానికి కావాలట. అలాగంటే మాత్రం నా భయం వేసేస్తుంది. నా కళ్ళు పోయింది దీనివల్లే. ఇలాంటి వాడే త్వరగా నేను చదువుకున్నప్పుడే నాకు సైట్ రాలేదు. ఇలాంటి ఫోన్లు ఇవే నా మొహం చూసి అస్సలు ఎటనుకోకండి. బాగున్నప్పుడు ఇలాగే ఉంటుంది. మరి ఏడంత డల్గా వస్తుంది వీడియో కానీ ఇంక ఇవన్నీ మడతలు. ఈశ్వర ఇప్పుడు ఒక్క పడుతుంది. అది అవుతుంది టైము. ఇప్పుడు ఒక్క పడుతుంది. ఏడో క్లైమేట్ ఒక్కోసారి ఒకలాగా ఉంటుంది. అప్పటికే చల్లేస్తుంది, అప్పటికే ఉక్క పెట్టేస్తుంది. ఏంటో వేసి త్వరగా వచ్చేస్తుంది ఏమో అనిపిస్తుంది. ఒక్కోసారి ఒకరోజు ఉక్క పెట్టేసి ఇంకో రోజు ఏమో చలేసి చలికాలం పోలేదేమో అనిపిస్తుంది. గడికి ఒక వాతావరణం కనబడుతుంది. ఒకేలాగా ఉండట్లేదు. ఎలా ఉంటారు ఉంటుంది చాలు. ఇంకా అవన్నీ మడతలు పెట్టి సెల్ఫ్లో పెట్టేశాను. మా వారేసరి బెడ్షీట్. మరి నేనైతే ఇప్పుడు దాన్ని ఏం కెలకను, అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఓపికకి ఆయన చేసిన సాయము చాలా గొప్పది. ఇంకా ఏసీ సర్వీస్ చేయించాలబ్బా. వింటర్ అయిపోయి సమ్మర్ వచ్చేస్తుంది. సర్వీస్ చేయించాలి. భయము సర్వీస్ చేయించకుండా వాడడానికి భయం. ఇంకా బెడ్రూమ్ అంతా సర్దిసిన తర్వాత ఇప్పుడు వచ్చైతే ఇల్లు తుడిచేసుకుంటున్నాను. ఇంక ఇల్లు తుడిచేసుకొని మంచిగా మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు రోజు మాప్ పెట్టకపోతే అవ్వదు. ఈ తండ్రి కూతుర్లు బాత్రూంలోకి వెళ్ళి వస్తే కాలు శుభ్రంగా తొడవరో చేయరు. నాకు గచ్చుల పైన చిన్న వాటర్ మార్క్ కనబడినా సరే మనసు ఒప్పదు. ఇంక ఇల్లు మాపెట్టిన తర్వాత కొంచెం అంబలైతే వేసుకుంటున్నాను. అబ్బా కడుపు మండుతుంది కొంచెం. ఇంకా గుడ్డు ఇంకా ఉడకబెట్టాను కదా, ఇంకా అవైతే తీసాను. ఒక గుడ్డున్న అంబలు వేసుకుని తినేస్తున్నాను. ఇంకా అంటే అందులో వేసుకోలేదులేండి, మామూలుగా అలాగా అది ఇది తినేస్తున్నాను. యాక్చువల్‌గా తిన్న వెంటనే స్నానం చేయకూడదు. కానీ ఈరోజు నాకు తప్పలేదు. టైం అయిపోతుంది. ఇంక ఇప్పుడు కూడా స్నానం చేయకపోతే బాగోదని చెప్పేసి ఇంకైతే స్నానంకెళ్ళిపోయాను. ఇంక ఇదిగోండి ఇది నైట్ అయితే మా వారు నా కోసం ఆర్డర్ చేసిన వెజ్ రైసు. ఇంక బానే ఉంది. సరే పని అయిపోతే తిందామని చెప్పేసి దాన్నైతే పక్కన పెట్టాను. ఇంతలో దుంపలు కూడా ఉడికిపోయాయి. అబ్బా! ఉడికిపోతే చూడండి ఎంత బా లేయర్ వచ్చేస్తుందో. భలేగున్నాయి అబ్బా! కుక్ అయిపోతే మాత్రం. ఇంకా దీంతోటి ఎవరు ఆఫ్రికా వాళ్ళు సూసు ఏంటది? ఫూఫు అది చేస్తారు గదా! మా తమ్ముడిని అడిగాననమాట. తమ్ము అది చేద్దామని. నువ్వు తొక్కల ప్రయోగాలని పెట్టకే బాబు ఇప్పుడొద్దు. మంచి కూరొండే తింటాను అనేసి అన్నాడు. సరే ఇంక అలా అనేసాడు గదా! ఇంక నేనైతే ఇంకా సరేలే కూరే వండేద్దామని వండేస్తున్నాను. ఇంక జానుకైతే కాస్త ఎగ్ రైస్ అయితే రెడీ చేసేస్తున్నాను. తన లంచ్ టైంకి తనకి ఎగ్ రైస్ పంపించేద్దామని. ఇంక జానుకైతే ఎగ్ రైస్ చేసి పంపించాను. ఇంక ఈ దుంప అయితే మొత్తం ఒలిచేసి కట్ చేసుకున్నా. ఇంక తమ్ముడైతే అడిగాడు, "అక్క ఉట్టి దుంప పాలంగా వండకు, కొంచెం ఎండ్రాయిలును నెత్తలు మిక్స్ చేయక్క కర్రీ" అన్నాడు. సరే అని చెప్పేసి వాటినైతే తీసేసుకొని మంచిగా కట్ చేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మార్నింగ్ అమ్మకి కాల్ చేసినప్పుడు కూడా అలాగే అన్నది, "నీ దగ్గర ఎండ్రాయిలు నెత్తలు ఎండు చేపలు ఉన్నాయి కదమ్మా, వాటిని ఏవో ఒకటి మిక్స్ చేసి ఉండమ్మా ఇంకా బాగుంటుంది" అని అన్నారు. అంటే సరేనమ్మా అని చెప్పేసి ఇంకా ఎండ్రాయిలును నెత్తలు 2 మిక్స్ చేసి ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను. ఎంత సింపుల్‌గా ఉంటే అంత బావుంటది. నేనైతే టేస్ట్ చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మా అమ్మ వండినట్టే వండాలనుకున్నాను. అందుకు మషాలాలు గానీ, అల్లం వెల్లుల్లి గానీ ఏమి ఎయలేదు. సింపుల్‌గా కర్రీ చేసేస్తున్నాను. జస్ట్ పోపేస్తున్నాను అంతేని. ఇంక ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఏగుతుంటుంటే ఇవి గూడా ఏసేసుకొని ఏపేస్తున్నాను. అవే నెత్తళ్ళు, ఎండ్రాయిలు. ఇంకా అవి బాగా ఏపేసుకుంటున్నాను. ఇది కాస్త గ్రేవీగా రావడం కోసం కొంచెం టమాటా కూడా కట్ చేసుకుంటున్నాను ఏసుకోవడానికి. ఇదిగోండి బాగా అయిపోయింది. వేసుకోండి. ఓకే. ఇక
ఫైనల్‌గా కూరైతే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయిందబ్బా! నా కూరని నేనే పొగుడుకోకూడదు. కానీ పొగుడుకోవాలి తప్పదు. మనం సెల్ఫ్ డబ్బా యేసుకోపోతే ఎలాగా? ఇంక ఫైనల్‌గా అంతా అయిపోయిన తర్వాత సరే ఆ వెజ్ రైస్ తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాను. ఆ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఏదో తేడా కొడుతుంది. పైన రైస్ తినేసరికి ఏదో తేడా కనిపించి ఇంకో ముద్ద పెట్టా. ఇంకా ఏదో తెలియకుంటుంది. ఊరుకోవచ్చుగా మూడో ముద్ద పెట్టేసరికి అప్పుడు తెలిసింది. పోయే ఇంక ఇది డస్ట్‌బిన్‌లోకి ఏసేయాల్సిందే. కొద్దిగా లేట్ అయ్యేసరికి ఖరాబ్ అయిపోయింది. మరి ఇంక ఇది పనికిరాదనైతే అర్థమైపోయింది. సరే ఇంక డస్ట్‌బిన్‌లో అయితే ఏసేస్తాను. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.